లభించి 500 రూపాయల ఆసరా పెన్షన్ రావడం లేదు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్కి వచ్చారు. జాబ్ క్యాలెండర్ కోసం నిరసన చేస్తున్న తెలుగు యువత జనసేన నాయకులను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడగానే ఉంది, చంద్రబాబుతో ఫోటో దిగారని పెన్షన్ కట్ చేశారు, కుప్పంలో వితంతువుల పట్ల వైసీపీ నాయకులు అక్కసని. అసలు విషయం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలో వార్డు మెంబర్గా ఆమె తల్లి మునియమ్మ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు. వార్డు మెంబర్గా సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు పేదవాళ్ళు అవుతారా? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అవుతారా? అంటే ఆ స్థాయిలో పోటీ చేస్తూ కూడా గవర్నమెంట్ పెన్షన్లు మింగేశారు ఇంతకాలం పాటు. అది కదా అసలు నాటకము. వార్డు మెంబర్గాను సర్పంచ్గా పోటీ చేశారంటేనే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు నిజంగా పోటీ చేస్తున్నారా? ఇస్తనే ఏమైనా పార్టీల టికెట్లు ప్రాక్టికల్గా చెప్తే. అయినా కూడా ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోటీదారులు. వాళ్ళని ఓ సామాన్యురాలికి తీసేశారు ఫోటో దిగినందుకు అన్నటువంటి హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. వార్తలో నిజాన్ని హషప్ చేసేస్తుంటారు అనమాట. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామం.